మరోసారి ప్రధాని మోదీ మోసాలు బట్టబయలయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యావత్తు భారతదేశంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మునంతా గుజరాతీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు 19 లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును అదానీ అంబానీలకు దోచిపెట్టడమే కాకుండా ఇందుకు నిదర్శనమన్నారు. అందులో మెజార్టీ మొత్తంగా తెలంగాణ ప్రజల సొమ్మే అని ఉందని ఆరోపించారు. ఆయన ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచాడని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది మహిళలు ఖాళీ సిలిండర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి వ్యవసాయంతో పాటు వ్యాపార, వాణిజ్య, గృహ వినియోగదారులకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. వాటితో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని కొనియాడారు. గ్యాస్ ధరల్ని ముప్పటిగా పెంచుతూ ప్రజల నెత్తిన భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణలో మహిళా లోకం పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంది. నిన్న ఒకే రోజు గ్యాస్ పైన 50 రూపాయలు వంటింటి గ్యాస్కి, అదేవిధంగా ఉత్తర అవసరాలకు వాడే గ్యాస్ పైన 350 రూపాయలు పెంచడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది పేద ప్రజలను నడ్డి వేసడం తప్ప కాదు. చిరు వ్యాపారస్తులను పూర్తిగా ఇది ఆకలిలోకి నెట్టే చర్య. వాస్తవానికి రోజుకు 100-200 సంపాదించుకొని రోడ్లపైన ఛాయ్ కొట్లు కావచ్చు, ఇంటి బండ్లు కావచ్చు, ఇతర తినుబండరాలు చేసుకొని ప్రజలకు తక్కువ ధరతో సేవలు అందిస్తున్న ఆ చిరు వ్యాపారం మీద కొట్టగొట్టే నిర్ణయం ఇది. 100-200 సంపాదించుకోవాలి. గ్యాస్ ధరల్ని ముప్పటిగా పెంచుతూ ప్రజల నెత్తిన భారం వేస్తున్న కేంద్ర